పర్యవేక్షణ జరుగుతోంది. ఇప్పటివరకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? ఎక్కడి నుంచైనా కంప్లైంట్స్ వచ్చాయా? సౌమ్య, మొత్తానికి పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమాచారం వస్తుంది. అయితే కొంత ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం వీవీప్యాట్స్ కొంత ట్రబుల్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్తున్నారు. బెల్ సంస్థకు చెందినటువంటి ఇంజనీర్లు ఈ వీవీప్యాట్స్ ఈవీఎంలని పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా 80,000కు పైగా ఈవీఎంలు, అదేవిధంగా 44,000 వరకు వీవీప్యాట్స్ను మన రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే గతంలో అప్పుడు డిసెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా లైటింగ్ సరిగా లేక కొంత అక్కడ ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కొన్ని చోట్ల ట్రబుల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడక్కడైతే కొంత ఆలస్యంగా ఈ పోలింగ్ స్టార్ట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక సెక్రటేరియట్లో ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఇక్కడంతా కూడా గ్రూప్ 1 స్థాయి అధికారులను ఏర్పాటు చేసి ఆయా పార్లమెంటు, అంటే ఎగ్జాంపుల్గా నిజామాబాద్ ఉందనుకుంటే నిజామాబాద్ సంబంధించినటువంటి ఒక అధికారి ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో టచ్లో ఉంటే అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఉంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సాంకేతికమైనటువంటి సమస్యలు ఏమైనా వస్తున్నాయా, ఇట్లాంటి విషయాల మీద అన్ని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పటికప్పటికి సమన్వయం చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు, ఇక్కడ అధికారులు ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ విధుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా మానిటరింగ్ సెల్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నతాధికారులకు వాళ్ళు సమాచారం అందజేస్తారు. ఏమైనా సాంకేతికంగా సమస్యలు ఉంటే ఖచ్చితంగా దాన్ని వెంటనే పరిష్కరించే దిశగా చూస్తారు. 80,000 ఈవీఎంలలో దాదాపుగా 44,000 వీవీప్యాట్స్లో ఒక 10-15% అదనంగా మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఉన్నారు రెడీగా. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే ఆ వీవీప్యాట్స్ తీయడం, ఇంకొక వీవీప్యాట్ పెట్టడం. దాని తర్వాత ఇక ఈవీఎంలు కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక వాటిని కూడా వాటి ప్లేస్లో మరికొన్ని పెట్టడం. అంటే దాదాపుగా 10-15% అదనంగా ఈవీఎంలు ఉంటాయి కాబట్టి వాటిని పెట్టుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు కూడా రజత్ కుమార్ ఆదేశించారు. కాబట్టి సో సాంకేతికంగా సమస్యలు వస్తే మాత్రం వాటిని రీప్లేస్మెంట్ చేస్తారు. ఇక మానిటరింగ్ సెల్ ద్వారా వెబ్కాస్టింగ్, అంటే దాదాపుగా 4,000కు పైగా పోలింగ్ కేంద్రాలలో ఈ వెబ్కాస్టింగ్ కెమెరాలు ఉంటాయి. ఎట్లా ఓటేస్తున్నారు, వచ్చి ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఓటర్లకు ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా, ఉంటే వెంటనే తాత్కాలికంగా అక్కడ పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఓటింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తం అంటే ఎంత శాతం అవుతుందనేది ఇంకా మరి కాసేపట్లో, అంటే 9-10 గంటలకు సమాచారం వస్తుంది. కానీ ఓటర్లు అయితే ఓటర్ స్లిప్ లేకుంటే ఎపిక్ కార్డు, లేదంటే మరొక 11 కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినటువంటి ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఇతర గుర్తింపు కార్డులను తీసుకొని ఓటు వేయాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ పిలిపించింది. అయితే ఒకసారి పర్సంటేజ్ కనుక చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 73.20% నమోదైంది పోలింగ్ పర్సంటేజ్. అయితే ఆ టైంలో పురుషుల్లో 72.54% నమోదైతే స్త్రీలలో 73.88. అంటే పోయినసారి మహిళలే ఎక్కువగా ఓటేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈసారి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా మహిళలు ఎక్కువగా ఓటు వేసేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్పి అధికారులు అయితే అనుకుంటున్నారు. ఇక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2,97,00,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,49,00,000 ఉంటే స్త్రీలు 1,47,00,000 ఉన్నారు. ఇక నిజామాబాద్లో మనకు తెలిసిందే, అక్కడ మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇక నిజామాబాద్ ఏర్పాట్ల మీద ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హైదరాబాద్ వచ్చి ఇక్కడ 185 మంది పోటీలో ఉన్నారు. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అక్కడ ఎన్నిక ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రైతులు అక్కడ పోటీ చేసి ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యని దేశవ్యాప్తంగా తమ సమస్యని తీసుకువెళ్లేందుకు దాదాపుగా 176 మంది రైతులు పోటీ చేశారు. కాబట్టి వీళ్ళందరి సమస్య ఒక ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం, తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, తర్వాత ఇతర ఎన్నికల అధికారులందరూ కూడా నిజామాబాద్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. మొత్తం 34,604 పోలింగ్ స్టేషన్లు ఉంటే 1,788 ఉన్నటువంటి నిజామాబాద్ అక్కడ పార్లమెంటు మీదనే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా కానీ అక్కడ ఎన్నిక ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం నేషనల్ మీడియా కూడా అక్కడ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా కూడా చూశారు. అక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు గుర్తులు కావచ్చు, తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు, షామియానాలు కావచ్చు, ఇవి ఓటర్లు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఎక్కువగా
కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా అంశాల విషయానికి వస్తే మాత్రం 7 గంటల నుంచి 5 గంటల వరకు మొత్తం మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో దాదాపు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మాత్రం 4 గంటల వరకే, 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. మిగతా మళ్ళీ నిజామాబాద్లో మాత్రం 8 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అంటే కొంత వేరియేషన్స్ అక్కడక్కడ వేరియేషన్స్ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి అక్కడ 4 గంటల వరకే ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అన్నీ అయిపోయాయి. అక్కడ ఎలాంటి సమస్య ఉన్న భద్రత పరంగా ఇప్పటికే దాదాపుగా పోలీసులు కూడా 80,000 వరకు ఉన్నారు. కేంద్ర బలగాలు వచ్చున్నాయి. ఎన్నికల విధుల్లో దాదాపుగా 2,80,000 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. వీళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఉండేది. దీంతోపాటు డ్యూటీ పాస్, దాని ద్వారా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. ఒకసారి మనం చూస్తే ఆదిలాబాద్లో ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కనుక ఒకసారి చూస్తే ఆదిలాబాద్లో సిర్పూర్, ఆదిలాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గంలో సిర్పూర్, ఆసిఫాబాద్, తర్వాత పెద్దపల్లిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని, వరంగల్లో భూపాలపల్లి, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, తర్వాత ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట. ఇక్కడ మాత్రం 4 గంటల వరకే ఈ పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు గత కొన్ని రోజులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ స్లిప్లు పంపిణీ చేశారు, ఎపిక్ కార్డులు పంపిణీ చేశారు. ఓటర్ స్లిప్ లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 11 గుర్తింపు కార్డులతోటి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఓవరాల్గా అయితే ఇప్పటివరకైతే పోలింగ్ స్టార్ట్ అయింది, ప్రశాంతంగా కొనసాగుతుంది. సెక్రటేరియట్ నుంచి కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా దాదాపుగా 34,604 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇక్కడ సెక్రటేరియట్లో ఉన్నటువంటి వార్ రూమ్కు అనుసంధానం చేశారు. దాదాపుగా 4,000 కెమెరాలు వెబ్కాస్టింగ్ ద్వారా అక్కడ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత పోలింగ్ సిబ్బంది ఏమైనా సమస్యలు వస్తున్నాయి, ఇట్లాంటి విషయాల మీద ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేస్తున్నారు. తర్వాత జాయింట్ సిఓ అమర్పాలి కావచ్చు, తర్వాత ఎన్నికల అధికారులు జ్యోతి బుద్ధ ప్రకాష్, మరి కాసేపట్లో రజత్ కుమార్ కూడా రానున్నారు. మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే మనం ఒక 15% మేర ఈవీఎంలు, వీవీప్యాట్స్ అదనంగా ఉన్నాయి కాబట్టి వాటిని మేము పెట్టుకోగలుగుతాం. ఎక్కడైతే ఇంతవరకు సమస్య అయితే పెద్దగా రాలేదు, వచ్చినా పరిష్కరించే విధంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి సెక్రటేరియట్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. సౌమ్య.